యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకు చదువుకుందాం. అప్పుడు మోషే, ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తం ప్రభువా అనెను. అందుకాయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మోషే భక్తునితో దేవుడు మాట్లాడిన సందర్భం మనకి ఇక్కడ కనబడుతుంది. పొదల్లో నుండి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఆ మండుచు ఉన్న ఆ పొదల్లోనికి అక్కడ మోషే దృశ్యాన్ని చూసి ఇక్కడ ఏమో జరుగుతుంది ఏంటో అని చూడడానికి దగ్గరికి వెళ్ళగా ఆయనకి ఒక స్వరం వినబడింది, మోషే మోషే అని. పేరు పెట్టి ఆ స్వరం ఆయన ఎప్పుడైతే విన్నాడో మోషే దగ్గర వెంటనే స్పందన కనబడింది. చిత్తం ప్రభువా అని దేవుని చిత్తాన్ని గుర్తించి దేవుని చిత్తాన్ని తాను అప్పగించుకున్నాడు. ఈ విషయాలన్నీ గడిచిన వారం మనం చూసాం. ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. దేవుడు ఆ పొదల్లో నుండి మోషేతో మాట్లాడిన ఒక విషయం, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. దేవుడు ఆ పొదల్లో నుండి మోషేతో మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడుతున్న సమయంలో ఇంకా అంశాన్ని ప్రారంభించక మునిపే మోషేకి దేవుడిచ్చిన హెచ్చరిక, నీవు నిలిచున్న ఈ ప్రదేశము పరిశుద్ధమైంది కనుక నీ చెప్పులు విడిచిపెట్టి రావాలి అని కోరాడు. దీని గూర్చి క్రైస్తవ సమాజంలో చాలా చర్చలు జరుగుతూ ఉంటాయి. భిన్న అభిప్రాయాలు వ్యక్తపరుస్తూ ఉంటారు. చెప్పులు వేసుకొని మందిరాలకు వెళ్ళొచ్చా, చెప్పులు వేసుకొని ప్రసంగం చేయొచ్చా, చెప్పులు తొడుక్కొని ప్రార్థన చేయొచ్చా అనే ప్రశ్నలు చాలామందికి ఉంటాయి. సో దయచేసి గమనించండి, భారతదేశంలో దీని గురించి అంతగా వివరించాల్సిన అవసరం ఏం లేదు. భారతీయులందరికీ తెలుసు, ఒక పవిత్రమైన స్థలం ఏదైనా ఉంది అని అనుకోగానే మనం ఖచ్చితంగా చెప్పులు విడిచిపెట్టి ఆ స్థలానికి వెళ్తాం. ఇది పవిత్రమైనది అని అనుకున్నప్పుడు ఎవరు చెప్పకుండానే చెప్పులు అక్కడ విడిచిపెట్టి రావడం సహజమే. ఇది భారతీయులకు కొత్తగా నేర్పించాల్సిన అవసరం ఏం లేదు. పాశ్చాత్య దేశస్తులకు మాత్రం ఇలాంటి అలవాటు లేదు కనుక అక్కడ షూ విప్పితే అవమానం, షూ విప్పితే అమర్యాద, వారి యొక్క కల్చర్ని బట్టి. కానీ బిబ్లికల్ కల్చర్ని భారతదేశం బాగా అర్థం చేసుకోగలుగుతుంది. దేవుని సన్నిధి పరిశుద్ధమైన స్థలం అక్కడ ఉన్నది కనుక చెప్పులు విడిచిపెట్టి రావాలి అని దేవుడిచ్చిన ఆజ్ఞ వెంటనే మోషే లోబడ్డాడు. ఇలాంటి సందర్భమే యెహోషువ కాలంలో కూడా జరిగింది. యెహోషువకి దేవుడు ఎదురయ్యాడు. ఆయన ఎదురు కాగానే ఖడ్గము ధరించిన వ్యక్తిగా ఆయన కనబడ్డాడు. దేవుడు కనబడగానే అక్కడ కూడా యెహోషువ విషయంలో కూడా ఇదే మాట మనం చూడగలుగుతాం. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయం 15వ వచనం చూడండి. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచియున్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షములు తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగు చేసెను. ఈ రెండు సందర్భాలలో మనకు కనబడుతుంది, నీవు నిలిచున్న స్థలము పరిశుద్ధమైనది కనుక నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా. సో ఇది ఏదైతే పరిశుద్ధ స్థలం అని పిలువబడుతుందో అక్కడ చెప్పులు తొడుక్కోకుండా వెళ్ళడం అనేది మర్యాద, అది గౌరవాన్ని ఇస్తున్నట్టు అవుతుంది. ఇది చాలా శ్రేష్టమైన విషయమే. అయితే ఇప్పుడు మరి అనేక స్థలాలలో బూట్లు వేసుకొని చెప్పులు వేసుకొని ప్రసంగాలు చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. మరి అలా చేయొచ్చా అనే ప్రశ్న చాలామందికి ఉండవచ్చు. అయితే దయచేసి గమనించండి, ఏ విషయమైతే ఈ బైబిల్ రాయబడిందో అక్కడ ఒక చిన్న వ్యత్యాసం మనం గమనించాలి. దేవుడు సర్వవ్యాపకుడు, దేవుడు లేని చోటు అంటూ ఏది లేదు. కానీ ఈ వచనం యొక్క భావాన్ని స్పష్టంగా మనం గుర్తించాలంటే మోషే కళ్ళ ఎదుట ఒక స్పష్టమైన ఫిజికల్ అపియరెన్స్ అనేది కనబడుతుంది. ఒక పొదల్లో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు అంటే ఈ పర్టికులర్ ప్లేస్లో దేవుడు ఉన్నాడు అని మోషేకి తెలిసినప్పుడు తన పాదరక్షలను అక్కడ విడిచిపెట్టి వెళ్ళాల్సి వచ్చింది. యెహోషువతో మాట్లాడుతున్నప్పుడు కూడా పర్టికులర్గా ఒక వ్యక్తి ఆయన కనబడ్డాడు. ఆ స్థలము పవిత్రమైనదని అతడు గుర్తించాడు కనుక అక్కడ పాదరక్షలు విడిచిపెట్టాల్సి వచ్చింది. అయితే నూతన నిబంధనకు మనం వచ్చేసరికి ఎక్కడ దేవుడు మనకు స్పష్టంగా మన కళ్ళ ముందు ఇక్కడ ఉన్నాడని రౌండ్ గీసి మనం చెప్పడానికి అవకాశం లేదు. మరి ఎక్కడ చెప్పులు విడిచిపెట్టాలి? యేసు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడిన ఒక సందర్భాన్ని చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 20వ వచనం నుండి చూడండి. ఆ సమరయ స్త్రీ యేసు ప్రభువుకు మధ్య జరుగుతున్న సంభాషణ. యోహాను సువార్త 4వ అధ్యాయం 20వ వచనం నుండి చూడండి. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని
ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మ, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీద అయినను యెరూషలేమునైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. సమరయ స్త్రీ యొక్క ప్రశ్న ఏంటంటే, మా పితరులు చెప్తున్నారు ఈ పర్వతమందు ఆరాధించారు, వారు మనం ఆరాధించాల్సిన స్థలము ఈ పర్వతమే అని ఆ స్థలాన్ని చూపిస్తున్నారు. మీరేమో యెరూషలేము ఆరాధన స్థలం అంటున్నారు, ఇంతకు మేము ఎక్కడ ఆరాధించాలి అంటే అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, ఇప్పుడు ఆరాధించడానికి ఒక ప్రత్యేకమైన స్థలం అంటూ ఏది లేదు, ఆ కాలం అయిపోయింది. మరి ఏం చేయాలి? ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించే కాలం ప్రారంభమైంది. ఒక స్థలాన్ని కేంద్రంగా చేసుకొని ఆరాధించే రోజులు అయిపోయాయి. అది పాత నిబంధన కాలం అయిపోయింది. ఇక క్రొత్త నిబంధన కాలం వస్తుంది. ఒక స్థలానికి ప్రాముఖ్యతనిచ్చే అవకాశాలు లేవు. ఆయనను ఆరాధించడానికి ఆత్మతో సత్యంతో ఆరాధించాలే కానీ స్థలానికి ప్రాముఖ్యత లేదు అన్న సత్యాన్ని యేసు ప్రభు జ్ఞాపకం చేశాడు. కాబట్టి గమనించండి, నూతన నిబంధనలకు వచ్చిన తర్వాత ఇది అతి పరిశుద్ధ స్థలం, ఇది పరిశుద్ధ స్థలం అని ఒక గీత గీసి ఈ స్థలానికి ప్రత్యేకత ఉందని మనం చెప్పడానికి కొత్త నిబంధనలో ఎక్కడ కూడా దేవుడు అంగీకరించట్లేదు. కాబట్టి దయచేసి శ్రద్ధగా గమనించండి, ఏదైతే మందిరాలు మనం కట్టుకుంటున్నామో ఇది అందరం కలిసి దేవుని ఆరాధించడానికి ఒక అనుకూలమైన స్థలంగా ఉండడానికే కట్టుకుంటున్నాం తప్ప ఇలా కట్టుకున్నదే అతి పరిశుద్ధ స్థలం అని భావించకూడదు. స్థలానికి ఏమాత్రము ప్రాముఖ్యత లేదు. కాకపోతే దేవుని ఆరాధించడానికి మనం కూడుకున్నాం కనుక ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామమును కూడి ఉంటారో వారి మధ్య ఆయన ఉంటానన్నాడు కనుక ఆ స్థలం మనం ఆరాధించేంత వరకు దేవుని సన్నిధి ఉన్నదని విశ్వసిస్తూ ఉంటాం. అయితే మరి ఇంతకు చెప్పులు తొడుక్కునే వాళ్ళ విషయంలో మనము తప్పుపట్టొచ్చా లేదా వారిని విమర్శించే అవకాశం ఏమైనా ఉందా అంటే, దయచేసి నా మనవి ఏంటి అని అంటే, ఇంకొక వచనాన్ని మనం ఇప్పటివరకు చదువుకున్నాం కదా, మీ దేహము దేవుని ఆలయం, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగరా. ఇప్పుడు నా దేహమే దేవుని ఆలయం అయితే, నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడైతే, నేనే దేవుని సన్నిధిని కలిగి ఉన్నట్లయితే మరి ఇప్పుడు నేనేం చేయాలి? చెప్పులు తొడుక్కోవాలా వద్దా? జీవితకాలం అంతా చెప్పులు లేకుండా నడవాలంటారా? దేవుని సన్నిధిని నిత్యము మోయిచున్న నేను మరి బూట్లు వేసుకోవడం సమంజసమా కాదా? క్రైస్తవులందరూ చెప్పులు లేకుండా బూట్లు లేకుండానే నడవాల్సి వస్తుంది. ఒకవేళ ఆ వచ్చిన అక్షరాల మనం తీసుకుని ఆచరించాలి అని అనుకుంటే ఉట్టి ప్రార్థనా స్థలంలోనే మాత్రమే కాదు, నీవు నిత్యము దేవుణ్ణి ఆత్మను మోయిచున్నావు కనుక ఆయన ఎక్కడుంటే అదే దేవుని సన్నిధి కదా. ఆయన సన్నిధి నిత్యము నువ్వు మోయిచున్నావు, నీవే దేవుని ఆలయమై ఉన్నావు. కాబట్టి ఎప్పుడు చెప్పులు వేసుకోకుండా తిరగాలి. అలా తిరిగే సేవకులు కూడా ఉన్నారు ఈరోజు. ఒక ప్రాంతంలో చూశాను నేను, ఆ సేవకుడు చెప్పులు లేకుండానే నడుస్తాడు. ఎందుకయ్యా అంటే దేవుడు చెప్పాడు నాకు చెప్పులు లేకుండా నడవమని. ఓకే, అది వ్యక్తిగతంగా వారికి చెప్తే చెప్పిండొచ్చాం, నాకు తెలియదు. కానీ సోదరు తల ఊపుతుంది, ఎవరో తెలుసు ఆమెకి. ఓకే, నేను ఎవరిని గురించి చెప్తున్నానో ఆమెకు తెలుసు, వాళ్ళ ఊరు సైడే. ఓకే, సో దయచేసి గమనించండి, కొన్నిసార్లు అతి భక్తి పనికిరాదు. దేవుడు చెప్పిన దాన్ని చెప్పినట్టుగా పాటిస్తే చాలు, కానీ అతిగా నీతిమంతులు కాకుండుడి, అతిగా జ్ఞానము, అతి భక్తి పనికిరాదు. దేవుడు ఏది చెప్పాడో దాన్ని అర్థం చేసుకొని దాన్ని పాటించగలిగితే గొప్ప భాగ్యం తగ్గుతుంది. కాబట్టి ఎవరైనా ఒకవేళ బూట్లు వేసుకొని ప్రార్థన చేసినా, బూట్లు వేసుకొని వారు వాక్య పరిచర్య చేసినా మీరేం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. నూతన నిబంధన లెన్సెస్తో ఆ అద్దాలతో మనం చూసినప్పుడు అది పొరపాటుగా ఎంచబడదు. వ్యక్తిగతంగా నా యొక్క పద్ధతి ప్రకారం మ్యాక్సిమం నేను షూస్ విప్పే, చెప్పులు విప్పే పరిచర్య చేస్తాను. అయితే అలాగే చేయాలని రూల్ ఏం లేదండి. అలా చేస్తున్న వారిని మీరు తప్పుపట్టడానికి వీలు లేదు. ఎవరి మనసాక్షికి దాన్ని విడిచిపెట్టండి. దాన్ని పట్టుకొని వారు చెప్పే ప్రసంగం అంతా వదిలేస్తారు. బూట్లు వేసుకొని చేసిన సందర్భాలు ఉన్నాయి, నేను బూట్లు లేకుండా చేసిన వాక్య పరిచయ సందర్భాలు ఉన్నాయి. నాకైతే ఏం డిఫరెన్స్ కనబడలేదు. బూట్లు వేసుకోకపోయినంత మాత్రం అభిషేకం ఎక్కువ ఉండి, బూట్లు వేసుకొని ప్రార్థన చేసినప్పుడు, బూట్లు వేసుకొని వాక్యం చెప్పినప్పుడు ఎక్స్ట్రా అభిషేకం కోల్పోవడం కానీ, ఉన్న అభిషేకం కోల్పోవడం కానీ ఇలాంటివి ఏమీ
నా వ్యక్తిగత జీవితంలో జరగలేదు కనుక వాటిని ఎవరు కూడా అభ్యంతరంగా భావించకండి. అది వ్యక్తిగతానికి వదిలేసేయండి. వారి మనసాక్షిని బట్టి ఈ స్థలం నాకు పవిత్రమైంది అనుకున్నప్పుడు షూ వదిలేసి రావడంలో నష్టం ఏం లేదు. లేదు ఇది జనరల్ హాల్, నో ప్రాబ్లం, ఇది ఎక్కడైనా పర్వాలేదు, అంత దేవుని సన్నిధి అని అనుకొని వారి మనసాక్షికి ఏ నేరము ఎంచబడినప్పుడు వారు తొడుకున్నంత మాత్రాన దాన్ని బట్టి వారు ప్రసంగించే ప్రసంగాన్ని తృణీకరించకండి. సో దయచేసి కొన్ని అనవసరమైన తీర్పులు మనం తీర్చేస్తాం. కొన్ని బాహ్యరూపకమైన విషయాలని దృష్టిలో పెట్టుకొని ఒక బోధకుని కానీ బోధన కానీ వెంటనే మనం జడ్జ్ చేసేస్తాం. అలాంటి పొరపాట్లు చేయకండి. యేసు ప్రభుతో ఉన్న శిష్యులందరూ మరి చెప్పులు తొడుక్కున్నారంటారా, తొడుక్కోలేదంటారా? మరి యేసు ప్రభువే పక్కన ఉన్నప్పుడు, సృష్టికర్త అయిన దేవుడి పక్కన ఉన్నప్పుడు మరి వారి 3.5 సంవత్సరాలు చెప్పులు లేకుండానే తిరిగే ఉంటారా? సో అనవసరంగా కొన్నిసార్లు చిన్న అవసరం లేని వాటికి ఎక్కువ రాద్ధాంతాలు చేసి ఆత్మీయ విషయాలను నిర్లక్ష్యం చేసే పరిస్థితులు వస్తాయి. కాబట్టి చర్చించడానికి, తర్కించడానికి చాలా అంశాలు ఉంటాయి. కొన్ని పనికి మాలిన అంశాలు ఉంటాయి. దానివల్ల ఉపయోగం ఏం లేదు, దానివల్ల ఒరిగే లాభం ఏమీ లేదు. అలాంటి పరిస్థితులను గురించి ఎక్కువగా మనం చర్చించడానికి వీల్లేదు. ఎవరి మనసాక్షిని బట్టి దానికి విడిచిపెట్టండి. కాబట్టి దీని గురించి ఎక్కువగా మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోకుండా జాగ్రత్త పడాలి. సో దయచేసి ఇక్కడ గమనించండి. ఇంకొక ప్రాముఖ్యమైన విషయానికి మనం ఇప్పుడు వెళ్దాం. 6వ వచనాన్ని చూడండి. దేవుడు మోషేతో ఎలా పరిచయం చేసుకుంటున్నాడో నిర్గమకాండం 3వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకుని దేవుని వైపు చూడవెరచెను. చాలు. మోషేతో దేవుడు మాట్లాడే సమయమున తన్ను తాను ఎలా పరిచయం చేసుకుంటున్నాడు? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని మోషేతో పరిచయం చేసుకుంటున్నాడు. దేవుడు పరిచయం చేసుకున్న ఈ విధానాన్ని మీరు గమనిస్తే ఈ అధ్యాయంలో ఇంకా 2 సార్లు కూడా రాయబడి ఉంటుంది, 15, 16 వచనాలలో. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇజ్రాయేలుతో చెప్పవలను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామము. నీవు వెళ్ళి ఇజ్రాయేలు పెద్దలను పోగు చేసి మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లనెను. చాలు. ఎన్నిసార్లు దేవుడు పరిచయం చేసుకున్నా మీ పితరుల దేవుడైన యెహోవా అని చెప్పుకుంటూనే అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని ఆయన చెప్పుకుంటూ ఉన్నాడు. ఇలా చెప్పుకోవడం వెనుక ఒక అద్భుతమైన ఉద్దేశం ఉంది. ఎందుకు దేవుడు అలా చెప్పుకుంటున్నాడు అని అంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వచనం. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుణ్ణని అనిపించుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. చాలు. వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గు పడడు. నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడను అని వాళ్ళ పేర్లు చెప్పి నేను వాళ్ళ దేవుడను అని చెప్పుకోవడానికి దేవుడు ఏమాత్రం సిగ్గుపడ్డాడట. అందుచేత అన్న మాట రాయబడింది. ఎందుచేత వారి దేవుడని అనిపించుకొనుటకు ఆయన సిగ్గుపడడు? అందుచేత అంటే ఎందుచేత? వారి జీవితాలలో ఏదో ప్రత్యేకత ఉంది కనుక ఆయన వారి దేవుడు అని పిలువబడడానికి ఏమాత్రము సిగ్గుపడ్డాడట. చూడండి, దేవుడు లోకమంతటిని సృష్టించిన సృష్టికర్త, అందరికీ దేవుడే ఆయన్నే. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, అందరికీ ప్రభువే అయినప్పటికీ ఆయన ఎవరికైనా పరిచయం చేసుకునేటప్పుడు మాత్రము కొందరికి మాత్రమే నేను దేవుడను అని పరిచయం చేసుకుంటాడు. అందరి పేర్లు ఎత్తాడు ఆయన. దేవుడు తను తాను పరిచయం చేసుకునేటప్పుడు కొంతమంది పేర్లని ఆయన ఉపయోగిస్తున్నాడు. నేను వారి దేవుడనని అనిపించుకున్నటకు ఏమాత్రము సిగ్గుపడను. కొంతమంది పేర్లు చూపి నేను వారి దేవుడిని కాదు అంటాడు. ఎందుకు దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు మాత్రమే దేవుడు అయ్యాడు? వాళ్ళలో ఏం ప్రత్యేకతను చూసి వారి దేవుడని పిలువబడడానికి ఏమాత్రం సిగ్గుపడలేదు? వారికి ఉన్న కొన్ని లక్షణాలని ఈరోజు మనం గమనిద్దాం. ఆ లక్షణాలను మనం కలిగి ఉన్నప్పుడు మనం ఆరాధిస్తున్న దేవుడు రేపు నీ పేరు కూడా చెప్పి నేను అతని దేవుణ్ణి అని దేవుడు ఘనంగా, చాలా గర్వంగా మన పేరెత్తి అతని దేవుడని నేను అని చెప్పుకోవడానికి ఇష్టపడతాడట. ఏం లక్షణాలను చూసి దేవుడు వారి దేవుడని పిలువబడడానికి ఇష్టపడ్డాడు అంటే 13వ వచనం నుండి చూడండి. అందుచేత అన్నాడు కాబట్టి
ఎందుచేతనో మనం తెలుసుకోవాలి. 13వ వచనం, వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకుని విశ్వాసము గలవారై మృతి పొందిరి. మొట్టమొదటి అర్హత ఈ హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో ముఖ్యమైన అంశం ఏంటి? విశ్వాస వీరుల జాబితా. దేవుని కొరకు విశ్వాసంతో జీవించిన వీరుల యొక్క వివరాలు ఈ 11వ అధ్యాయంలో రాయబడ్డాయి. అంటే దేవుడు, నేను వారి దేవుడను అని అనిపించుకోవాలంటే వారి లోపల నుండి దేవుడు మొట్టమొదటిగా చూసే లక్షణం ఏంటి అంటే విశ్వాసము. వారు విశ్వాసము గలవారై మృతి నొందిరి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. చూడండి, లోకంలో ఉన్న వారందరూ దేవుని ప్రజలే, అయినా కొంతమందిని ఉద్దేశించే దేవుడు నేను వారి దేవుడను అని అనిపించుకుంటాడు. ఎవరా కొంతమంది? ఎవరు దేవుని యందు విశ్వసించారో వారి దేవుడనని అనిపించుకోవడానికి మాత్రమే ఆయన ఇష్టపడతాడు. లోకంలో 2 వర్గాల ప్రజలు ఉన్నారు. ఒక వర్గము ఆయనను విశ్వసించదు. విశ్వసించని వాని పేరెత్తి నేను అతని దేవుడను అని దేవుడు చెప్పుకోడు. విశ్వసించిన వాని పేరును మాత్రమే దేవుడు ఉపయోగించాలని ఇష్టపడుతున్నాడు. లోకానికి మనకు వేరు చేసే ఒక ప్రథమమైన కారణం విశ్వాసం. యేసు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నా పాపముల కొరకు సిలువ వేయబడ్డాడు, మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారానే నిత్య జీవం, ఆయనే నా రక్షకుడు అని ఎవరైతే విశ్వసిస్తారో, ఆయనే నా ప్రభువు అని ఎవరైతే అంగీకరిస్తారో, విశ్వాసము ద్వారా మనం దేవుని రాజ్య వారసులం అవుతున్నాం. అట్టివారి దేవుడనని అనిపించుకొనుటకు ఆయన ఏమాత్రము సిగ్గుపడ్డాడు. నేను క్రైస్తవుల దేవుడను అని దేవుడు ఈరోజు సంతోషంగా చెప్పగలడు. ఎందుకంటే వారు విశ్వసించిన వారు గనుక. క్రైస్తవ జీవితానికి విశ్వాసం చాలా ప్రామాణికమైనది. విశ్వాసం అనేది లేకపోతే ఏదో క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన నీ దేవుడు అని అనిపించుకోవడానికి ఆయన ఏమాత్రం ఇష్టపడడు. నీ విశ్వాసం ఎలా ఉందో ఒకసారి పరీక్షించుకోవాలి. సో ఫెయిత్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. రెండవది, ఈ విశ్వాసము చాలామందిలో ఆరంభ దశలో ఉంటుంది కానీ వారి చివరి దశలో ఉండదు. ఇక్కడ ఒక మాట రాయబడింది, వారు విశ్వాసము గలవారై మృతి నొందిరి. అంటే అర్థం ఏంటి? మరణం పొందే సమయం వరకు కూడా వాళ్ళ లోపల ఏముందట? విశ్వాసం ఉంది. యేసు ప్రభువుని నమ్ముకునే వారు చాలామంది ఉన్నారు. కొంతకాలానికి విశ్వాసాన్ని విడిచిపెట్టే వాళ్ళు, విశ్వాస భ్రష్టులు అని పిలువబడే వాళ్ళు చాలామంది ఉన్నారు. విశ్వాసంలో నుండి వైదొలిగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్టివారు దేవుని ప్రజలని చెప్పబడడానికి యోగ్యులు కాదు. వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు ఏమాత్రం ఇష్టపడడు. నీ విశ్వాసము కొద్ది రోజులు ఉండిపోయి వీగిపోయేది కాదు. అది నీ మరణం వరకు నిలిచి ఉండాలి. కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు వస్తాయి. నీ విశ్వాసం నుండి నిన్ను తొలగించడానికి సాతాను విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. ఒక వ్యక్తి విశ్వాసాన్ని విడిచిపెడితే రక్షణ కోల్పోతాడు. రక్షణకు ఆధారం విశ్వాసం. సాతాను మొట్టమొదటిగా అటాక్ చేసేది నీ విశ్వాసం మీదనే. దేవుని మీద నీకున్న నమ్మకాన్ని పోగొట్టాలన్నదే వాడి ప్రయత్నం. హవ్వతో సాతాను మాట్లాడిన మాట ఏంటి? ఇది నిజమా అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? దేవుని మాట మీద డౌట్ క్రియేట్ చేశాడు. దేవుని మీద నమ్మకం లేకుండా చేశాడు. సాతాను అటాక్ చేసేది ఫస్ట్ నీ విశ్వాసం మీదనే. ఆరంభంలో అందరూ విశ్వాస యాత్ర ప్రారంభిస్తారు, కానీ మధ్యలోనే విశ్వాసాన్ని విడిచిపెట్టే అవకాశాలు ఉంటాయి. వివిధ కారణాలు కావచ్చు. లోకాశలతో కొంతమంది వెళ్ళిపోయారు. కొన్ని శోధనలు, శ్రమలు, ఇబ్బందులు రాగానే ఈ దేవుడు నాకు అక్కర్లేదు అని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎంతోమందిని నేను నా జీవితంలో చూశాను. ఇక్కడ ఆరాధనలో పాలు పొంది ఎంత భక్తిపరులాగా నటించారో. కళల్లో దేవుడు కనబడుతున్నాడు, నాకు దర్శనంలో కనబడుతున్నాడు, దేవుడు నాకు ప్రవచనాలు చెప్తున్నాడు అన్న వాళ్ళే ఈరోజు వెళ్ళిపోయి దేవుని విడిచిపెట్టి యేసు దేవుడు కాదనే ఒక గుంపులో చేరిపోయారు. ఎంత విచారకరమైన పరిస్థితి. మరణము వరకు విశ్వాసంలో నిలిచి ఉండాలి. అంతం వరకు సహించువాడే రక్షింపబడతాడు. అట్టి వారి యొక్క దేవుడు నన్ను అనిపించుకున్నట్టుకు దేవుడు ఏమాత్రము సిగ్గుపడ్డాడు. కొద్ది రోజులు దేవుని వెంబడించి ఆ తర్వాత దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయే వారిని నా ప్రజలని పిలువడానికి దేవుడు ఏమాత్రం ఇష్టపడు, సిగ్గుపడతాడంట అలాంటి వారిని గూర్చి. ఈరోజు మనను గూర్చి దేవుడు ధైర్యంగా సిగ్గుపడకుండా ఇతని దేవుడను అని దేవుడు చెప్పుకోగలడా? లేదా నీ విశ్వాసం వీగిపోయేదైతే దేవుడు నీ దేవుడని అనిపించుకోవడానికి సిగ్గుపడాల్సి వస్తుంది. ఈరోజు నీ విశ్వాసం దినదినము పెరుగుతూ ఉన్న దశలో ఉందా? విశ్వాసంలో క్షీణించిపోయే స్థితిలో నీవు ఉన్నావా? ఒక్కసారి పరీక్షించుకోవాలి.
అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకున్న ప్రత్యేకత ఏంటంటే వారు దేవుని మీద ఒక్కసారి విశ్వాసం ప్రారంభించారంటే మరణము వరకు, చివరి శ్వాస వరకు విశ్వాసం నుండి తొలగిపోలేదు. అయితే వారి విశ్వాసము ప్రతికూలమైన పరిస్థితుల్లో నిలబెట్టుకున్నారండి. దేవుడు వారికి వాగ్దానం చేశాడు, అయితే ఆ వాగ్దాన ఫలమును వారు పొందలేదు. చూడండి, మన విశ్వాసం ఎప్పుడు బలపడుతుంది? మనకు దేవుడు ఏదైనా వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం నెరవేరితే విశ్వాసం బలపడుతుంది. దేవుడు చెప్పాడు, నా జీవితంలో చేశాడు, ఈ అద్భుత కార్యం జరిగింది కాబట్టి విశ్వాసం ఉంచుతున్నాం. కొన్నిసార్లు దేవుడు చేయడు, నీ విశ్వాసం అలాగే కొనసాగుతుందా? వారి విశ్వాసానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను, దేవుడు అన్నాడు, మీకు కనానుని స్వాస్థ్యంగా ఇస్తాను, మీ సంతానం ఆకాశ నక్షత్రములంత విస్తారంగా చేస్తాను. ఈ రెండు చూడలేదు వాళ్ళు. ప్రాముఖ్యమైన వాగ్దానాలు దేవుడు ఇచ్చింది. అబ్రహాము, ఆకాశ నక్షత్రములంత విస్తారమైన సంతానం నీకు ఇస్తాను. అబ్రహాం చూశాడా అంత సంతానాన్ని? ఒక కొడుకును చూసుకొని మురిసిపోయాడు అంతే, ఇస్సాకును చూసుకున్నాడు అంతే. యాకోబు వరకు కూడా 12 మంది కుమారులను చూశాడు, వాళ్ళ పిల్లలు ఒక 70 మందిని చూశాడు. ఆకాశ నక్షత్రంతో విస్తారమైన జనసమూహాన్ని ఆయన చూడలేదు. పోనీ వాగ్దాన దేశంలో వాళ్ళ పిల్లలందరూ స్వాస్థ్యాన్ని సంపాదించుకోవడం చూశారా? అబ్రహాం, ఇస్సాకు, యాకోబు ముగ్గురు చూడలేదు. దేవుడు వారికి ఏది వాగ్దానం చేశాడో వారు కళ్ళతో చూడలేకపోయారు. అయినా మరణము వరకు విశ్వాసం నుండి తొలగిపోలేదు. ఈరోజు మన విశ్వాసం ఎట్లుంటుందో తెలుసా? దేవుడు వాగ్దానం చేశాడు కదా, నా జీవితంలో జరగలేదు కాబట్టి దేవుని మీద ఉన్న నమ్మకం కోల్పోయాను. నీ విశ్వాసము, వాగ్దానములు కొన్ని సందర్భాలలో అవి నీ తర్వాత సంతానం అంతటికి వర్తించే వాగ్దానాలు కొన్ని ఉంటాయి. మరి దేవుడు మాట ఇచ్చి తప్పాడు అందమా వారి జీవితాల్లో? నో. దేవుని వాగ్దానాన్ని కరెక్ట్గా అర్థం చేసుకున్న వాడికి అది దేవుడు మాట తప్పినట్టు కాదు. దేవుడు వారి తరతరాలు ఎలా ఆశీర్వదిస్తాడో దాని అంతటిని ఉద్దేశించి ఇచ్చిన వాగ్దానం అది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుడు నమ్మదగిన వాడు అని మరణం వరకు నమ్మారు. ప్రతికూలమైన పరిస్థితులలో దేవుడు చెప్పింది వారి కళ్ళ ముందు చూడలేకపోయినా పర్వాలేదు, దేవుడు ఆ కార్యం ఎప్పటికైనా చేస్తాడు. దేవుడు స్వస్థపరచగలడా అంటే స్వస్థపరచగలడా అని ఒప్పుకుంటున్నాం. కానీ కళ్ళ ముందు ఏం చూడలేదు అనుకోండి, చూడకపోయినా ఏం చేస్తున్నాం మనం? ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే. ఎవరైనా ప్రశ్నించవచ్చు, ఏది మీ కళ్ళ ముందు చచ్చిపోయిన వాళ్ళు ఎవరైనా లేపినట్టు చూసారా అంటే చూడలేదు, కానీ మా దేవుడు లేపగలడన్న విశ్వాసం అయితే మాకుంది. చూడకుండా ఎలా నమ్ముతున్నారు అంటే దాన్నే విశ్వాసం అంటాము. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది. అదే కదా విశ్వాసం. చనిపోయిన వాళ్ళు లేచి నిలబడితే కళ్ళ ముందు జరిగితే నమ్మని వాడంటూ ఎవరు ఉండరు, దానికి విశ్వాసం అక్కర్లేదు. విశ్వాసం అనేది కంటికి కనబడకుండా ఉండేదాన్ని నమ్మడం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వాగ్దాన ఫలములు పొందుకోకపోయినా దేవుని మీద వారుకున్న విశ్వాసం తొలగిపోలేదు. మరి ఇక్కడున్న అందరిని అడుగుతున్నాను, ఈరోజు నీ విశ్వాసానికి ఆధారం ఏంటంటే కళ్ళ ముందు ఏదైనా జరగాలి, జరిగితేనే నమ్ముతా. ఒక అన్యుడు మాట్లాడినట్టుగానే విశ్వాసిగా నువ్వు మాట్లాడితే నీ దేవుడు నన్ను అనిపించుకున్నట్టు ఆయన సిగ్గుపడాల్సి వస్తుంది. నీ విశ్వాసము దేవుని వ్యక్తిగత ఆయన లక్షణాలను బట్టి ఆధారపడాలి, ఆయన గుణ లక్షణాల మీద ఆధారపడాలి, ఆయన ఏమై ఉన్నాడో అనే దాని మీద ఆధారపడాలి. దేవుని కార్యాలు కొన్నిసార్లు కళ్ళకు కనబడతాయి, కొన్ని కనబడవు. అయినా దేవుడు నమ్మదగిన వాడని నువ్వు నమ్మిన రోజు ఆయన నీ దేవుడని పిలిపించుకోవడానికి ఆయన ఇష్టపడతాడు. ఇక్కడ వారికున్న ఇంకొక లక్షణం చూడండి, 13వ వచనం, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. వీరందరూ ఆ వాగ్దానముల ఫలములు అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి, వారు దూరము నుండి చూచి వందనము చేసి. ఏం దూరం నుండి చూశారు వాళ్ళు? దేవుడిచ్చే వాగ్దానమును వారు ఎక్కడి నుండి చూశారు? దూరం నుండి చూశారు. ఇంతకు వారు చూసింది ఏంటో తెలుసా? వాళ్ళకి చాలా దూర చూపు ఉంది. తాము భూమి మీద, ఒక్క నిమిషం ఆగండి, వారికి దూర చూపు ఉంది. మనం అందరం ఎక్కడ చూపు మనకు? ఈరోజు దేవుడు ఏం చేస్తాడు, రేపు ఏం చేస్తాడు, ఎల్లుండి ఏం చేస్తాడు, నా కూతురికి నా కొడుకుకి ఏం చేస్తాడు, ఇంతవరకే మన సర్కిల్. మన చూపు చాలా దగ్గర వరకే. వాళ్ళకి దూర చూపు ఉందట. ఎంత దూరము అనంటే ఇప్పటి వరకు ఎలాంటి ఆకాశ వీధుల్లో సంచరిస్తున్న, అంతరిక్షంలో పరిశోధనలు చేయడానికి వెళ్తున్న వారి కంటే కూడా చాలా దూరం వెళ్ళిపోయింది వాళ్ళ చూపు. ఏ టెలిస్కోప్, ఏ శాటిలైట్ కనిపెట్టలేనంత దూరం వెళ్ళిపోయింది వాళ్ళ చూపు. అబ్రహాము చూపు దేని మీద ఉందట? దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము వేచి జీవించెను. అంటే వాళ్ళ దృష్టి ఎక్కడ పోయింది? ఇక్కడున్న కానాను స్వాస్థ్యం మీద లేదు వారికి. చాలా దూర చూపు ఉంది.
దేవుడు వాగ్దానం చేశాడు కదా అంటే ఏదో 100 సంవత్సరాల్లో జరిగిపోవాలని కోరుకోలేదు వాళ్ళు. వాళ్ళకి ఎన్నో సంవత్సరాల దూరచూపు ఉంది. ఈరోజు కాదు, దేవుడిచ్చిన ఈ వాగ్దానం నెరవేర్చడానికి ఆయన సమర్థుడు. ఇది 100 సంవత్సరాలు కావచ్చు, 1000 సంవత్సరాలు కావచ్చు, 2000 సంవత్సరాలు కావచ్చు, దేవుడు ఖచ్చితంగా చేస్తాడని, దేవుడు చెప్పింది నెరవేరుస్తాడని దాన్ని చూడగలిగారు వాళ్ళు. ఎంత దూరం చూడగలిగారో చూడండి. ఈరోజు విశ్వాస నేత్రాలతో మనం చూడగలగాలట. దేవుని కార్యాలు షార్ట్ డిస్టెన్స్లో కనబడవు మనకు. షార్ట్ డిస్టెన్స్లో ఉంటే ఈ కన్నులు సరిపోతాయి. కానీ విశ్వాస నేత్రాలు అంతరిక్షాలు దాటుకుంటూ వెళ్ళిపోయి దేవుని పట్టణాన్ని చూడగలుగుతాయి. ఎన్నో లక్షల కిలోమీటర్లు కాంతి వేగం కన్నా మనం వేగంగా ప్రయాణం చేసినా అందుకోలేనంత స్థలానికి విశ్వాస నేత్రాలు వెళ్తాయి. ఎంత పెద్ద భూతద్దాలు పెట్టినా కనబడకపోయినా, ఎంత టెలిస్కోపులు పెట్టినా కనబడవేమో కానీ విశ్వాస నేత్రాలకు ఆ దూరమున దేవుడు మన కొరకు దాచి ఉంచినది చూడగలుగుతాయి. అందుకొరకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, మేము వెలిచూపు వలన కాక విశ్వాసము వలన నడుచుకొంచున్నాం. ఈ చూపుతో నడవట్లేదు, మేము విశ్వాస నేత్రాలతో మేము నడుచుకొంచున్నాం. సో ఈరోజు ఏ విశ్వాసకైతే దూరచూపు ఉంటుందో, అనగా దేవుడు భవిష్యత్తులో ఏం చేయబోతున్నాడు, నిత్యత్వంలో ఏం చేయబోతున్నాడు, దాన్ని చూడగలిగే స్థితిలో మనం ఉండగలిగితే దేవుడు మన దేవుడని అనిపించుకోవటకు ఆయన ఏమాత్రం సిగ్గుపడడు. వారికి ఉన్న దూరచూపుని బట్టి దేవుడు వారి దేవుడని అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడు. వారు దూరము నుండి చూచి వందనము చేసి, ఆ దూరము ఏం చూశారు అంటే దేవుని వాగ్దాన నెరవేర్పును చూశారు. యెరూషలేము, నూతన యెరూషలేము పట్టణాన్ని వారు చూశారు. వెంటనే దేవునికి వందనాలు, సెల్యూట్ చేశారని ఇంకొక ట్రాన్స్లేషన్లో మనం చూస్తే, దేవా నువ్వు ఎంత గొప్ప దేవుడవు నాయన, నువ్వు మాట ఇచ్చి నెరవేర్చుకున్న దేవుడవు అని ఇక్కడ నుండే సెల్యూట్ కొట్టారట, వాళ్ళు వందనాలు చేశారు. నెక్స్ట్, తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని. ఇక్కడున్న మనం అందరం ఏం ఒప్పుకోవాలి ఇప్పుడు? మనము ఈ దేశస్థులము కాదు. మన మీద అదే కదా నేరం మోపేది అందరూ. మీరు భారతీయులు కాదు అంటాడు. భారతీయులు కాదు, మరి ఎక్కడోళ్ళము అంటే మీరు అమెరికా వాళ్ళు. మరి అమెరికాకు మనకేం సంబంధం? పాపం వారికి ఒక విషయం తెలుసు, మనము భూ సంబంధమైన వ్యక్తులం కాదని తెలుసు, కానీ పరలోక పౌరులం అన్న సంగతి మాత్రం ఇంకెవరికి తెలియదు. కానీ విశ్వాసులమైన మనము అనవసరంగా వాగ్వివాదానికి దిగొద్దు. మమ్మల్ని ఎట్లా కాదంటావు అనడానికి వీల్లేదు. అవును సార్ మీరు చెప్పింది కరెక్టే, కొద్ది రోజులు ఉండి వెళ్ళిపోతాం. వాళ్ళ మాటను అంగీకరించండి. మీరు భారతదేశపు పౌరులు కాదు అని అంటే, అవును సార్ కొద్ది రోజులు మట్టి శరీరం ఉన్నంత వరకే పౌరులం, ఆ తరువాత మేము ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. మీరు ఉంటే ఉండండి 1000 సంవత్సరాలు, మేమైతే వెళ్ళిపోతాం, మేము ఒక్క రోజులు ఉండడానికి రాలేదు. ఇది మీదే, తరతరాలుగా మీరే ఉండండి సార్, మేము కొద్ది రోజులు అలా వలస వచ్చి వెళ్ళిపోతున్నాం. వాళ్ళ తృప్తి ఇవ్వండి, కొంచెం వాళ్ళ దుఃఖానికి కాస్త ఉపశమనం ఇవ్వండి. అవును సార్ మీరు చెప్పేది కరెక్టే, మేము ఈ దేశస్తులము కాదు. మరి ఏ దేశస్తులు మీరు వెళ్ళిపోండి ఆ దేశానికంటే, మీరు చెప్పాల్సిన అవసరం లేదు సార్, మా బస్సు వస్తుంది టైంకి, ఎవరిని తీసుకెళ్లాల్సిన టైంలో ఎవరి వరుసలో వారు వెళ్తారు సార్, ఎవరమైతే ఇక్కడ ఉండం, మీరు ఉండమన్నా 1000 ఎకరాలు ఇచ్చి ఇక్కడే ఉండండి అన్నా కూడా మేము ఉండం సార్. ఎందుకు అనంటే, మేము ఈ లోకంలో ఎలా వచ్చాం, పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకుంటున్నారా? మరి ఇది నా భూమి, నా జన్మభూమి అని ఈ మట్టి కోసం పాకులాడుతున్నారు, మట్టి కోసం మనుషులను చంపుకుంటున్నారు. దయచేసి గమనించండి, క్రైస్తవుల యొక్క మనస్తత్వం ఎలా ఉండాలి అనంటే, కొద్ది కాలం ఈ లోకంలో ఉండి వెళ్ళిపోవడానికి వచ్చిన యాత్రికులం. ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోండి, స్థిరమైన నివాసము ఈ భూమి మీద మనకు లేదు. నేను కొంతకాలానికి ఈ స్థలాన్ని విడిచిపెట్టి నా నిత్య నివాసానికి వెళ్ళిపోవాలి, ఆ మైండ్ సెట్తో ఎవరైతే ఉన్నారో, నేను యాత్రికుడను పరదేశిని అన్న విషయాన్ని ఎవరైతే గ్రహిస్తారో, యేసు ప్రభువట నేను వారి దేవుడనని అనిపించుకున్నటకు ఏమాత్రము సిగ్గుపడను. వింటున్నారా? విశ్వాసం గల వారిని, విశ్వాసము మరణము వరకు కాపాడుకున్న వారిని, ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా విశ్వాసం ఉంచిన వారిని, విశ్వాస నేత్రాలతో దూరమున్న వాటిని చూడగలిగిన వారిని, ఈ లోకాన్ని విడిచిపెట్టి నిత్యత్వంలోనికి నేను వెళ్ళాలి, నేను యాత్రికుడిని అని గ్రహించిన వాడిని బట్టి దేవుడు ఆనందిస్తాడు. అలాంటి వ్యక్తిత్వాలను బట్టి దేవుడు అతిశయిస్తాడు. వీరు నా బిడ్డలు, నేను వారి దేవుడను అనిపించుకోవడానికి దేవుడు ఆనందిస్తాడట. 14 వచనం చూడండి. ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదుకుచున్నామని విషదపరచుచున్నారు. ఆగండి. ఇలాగు చెప్పుచున్నవారు, ఎలాగు చెప్పుచున్నవారు? మేము యాత్రికులము, మేము పరదేశులము అని చెప్పుకుంటున్న వాళ్ళు ఏం వెతుకుతున్నారు? మరి మాది ఈ లోకం కాదు సార్, కొద్ది రోజులు యాత్రికులంగా వచ్చాం అంటే మరి ఎక్కడికి వెళ్తారు మీరు?
మీ స్థలం ఏది, మీరు ఏం వెతుకుతున్నారు అని అంటే చాలా స్పష్టంగా చెప్తున్నారు. చూడండి, ఈలాగు చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విశదపరుచుచున్నారు కారా. మనము స్వదేశాన్ని వెతుక్కుంటున్నాం. సొంత దేశం, నీది నాది మనందరిది ఒక సొంత దేశం ఉంది. అది భూమి కాదు. మనము ఒక సొంత దేశము దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడు అని లోకానికి అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఈ భూమి కోసం ప్రాకులాడుతున్నారు మనుషులు. ఇది నా దేశం నా దేశం అని ఒకరికొకరు కొట్లాడుకుంటున్నారు. బాబు, ఇదంతా నీది కాదు నాది కాదు, ఇదంతా వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. భూమి ఆకాశంలో లయమైపోయే రోజు రాబోతుంది. ఒకవైపు శాస్త్రవేత్తలు గొంతులెత్తి ప్రకటిస్తూనే ఉన్నారు, భూమికి నాశనం రాబోతుంది అని. ఈ నాశనం అయిపోయే దాని కొరకు ప్రజలు కొట్టుకొని వస్తున్నారు. ఇది నాది నాది అని కొట్టుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో క్రైస్తవుడు లోకానికి ఏం సందేశాన్ని ఇవ్వాలంటే, ఇది ఈ లోకములో మేము స్థిరంగా ఉండడానికి రాలేదు, మేము యాత్రికులము, మేము పరదేశులము. ఎక్కడికి వెళ్తున్నారు సార్? మరి మీరు సొంత ఊరేది? మీకంటూ ఒక సొంత దేశం ఉండాలి కదా. ఏది అమెరికానా, ఇంగ్లాండా, లండనా, ఏది రోమ్ పట్టణమా అంటే ఇవేవి కాదు సార్, మీరు పొరపడుతున్నారు. లోకానికి తెలియట్లేదు. క్రైస్తవుల దేశం అమెరికా అనుకుంటున్నారు, క్రైస్తవుల దేశం రోమ్ పట్టణం అనుకుంటున్నారు, క్రైస్తవుల దేశము ఇంగ్లాండ్ దేశం అనుకుంటున్నారు. కాదు. మరి మనం ఏం తెలియజేయాలి లోకానికి ఇన్ఫర్మేషన్ అంటే, పరలోకమే మా దేశం, మాకు ఒక స్వంత దేశం ఉంది, ఆ దేశం పట్ల మాకు స్థిరమైన విశ్వాసం ఉంది, నిరీక్షణ ఉంది, మేము ఆ పట్టణం వెళ్ళడానికే సిద్ధపడుతున్నాం. ఈ వార్త లోకానికి అర్థమయ్యేటట్టు మనము జీవితం ద్వారా చూపించాల్సిన బాధ్యత మన మీద ఉంది. సో వారు యాత్రికులమని ఒప్పుకోవడం ద్వారా తమ స్వదేశమును వెదకుచున్నామని విశదపరచుచున్నారు కారా. 15వ వచనం, వారు ఏ దేశము నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకం అందించుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. ఆగండి. వారు ఏ దేశం నుండి బయటకు వచ్చారో ఆ దేశమును ఒకవేళ జ్ఞాపకం చేసుకొని ఉంటే మరలా రిటర్న్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఏ దేశాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చారో ఆ దేశాన్ని ఇంకా గుర్తు చేసుకోలేదట వాళ్ళు. వింటున్నారా? కల్దీల దేశాన్ని అబ్రహాం విడిచిపెట్టి వచ్చేసాడు. మళ్ళా కల్దీల దేశానికి వెళ్ళడానికి ఏమాత్రం ఎప్పుడు ఆలోచన కూడా చేయలేదు. ఏ దేశాన్ని విడిచిపెట్టి వారు వచ్చారో మర్చిపోయారు కదా అని. ఈరోజు విశ్వాసంగా మనం చేయాల్సిన పని ఏంటంటే, ఏ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చామో మళ్ళీ ఆ పాపపు జీవితానికి వెళ్ళొద్దు. ఐగుప్తు ఆశలన్నిటిని విడిచిపెట్టి బయటికి రావాలి, లోకాశలను విడిచిపెట్టి బయటికి రావాలి. నువ్వు నిజంగా దేవుని బిడ్డవు అని ఎంచబడాలి అని అంటే నీలో ఈ లక్షణం కనబడాలి. కొద్ది రోజులు క్రైస్తవుడిగా జీవించి మళ్ళీ లోకంలోనికి వెళ్ళిపోవడం, దేవుని బిడ్డగా కొద్ది రోజులు పనిచేసి మళ్ళీ లోకంలో నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం, ఇలాంటి వారి దేవుడని అనిపించుకున్నకు దేవుడు ఏమాత్రము ఇష్టపడడు. నీ ఆత్మీయాత్ర ఒక్కసారి ఐగుప్తుని విడిచిపెట్టి బయటకు వచ్చావంటే మళ్ళీ ఐగుప్తు ముఖం చూడద్దు. నువ్వు పాపపు స్థితిలోనికి నువ్వు మళ్ళీ వెళ్ళకూడదు, చెడు అలవాట్లకి నువ్వు వెళ్ళకూడదు, దేవుడు ఎరగని స్థితిలోనికి నువ్వు మళ్ళీ వెళ్ళకూడదు, దాన్ని జ్ఞాపకము కూడా చేసుకోనకూడదు. ఆ స్థలాన్ని విడిచిపెట్టి నువ్వు బయటకు వచ్చాలి. అప్పుడు ఆయన నీ దేవుడని పిలువబడడానికి ఇష్టపడతాడు. నేను అబ్రహాం దేవుడని, ఇస్సాకు దేవుడని, యాకోబు దేవుడు, లాస్ట్కి వినయ్ దేవుడు అని అనిపించుకునే రోజు రావాలి. ఆ స్థాయికి మనము, ఆ లక్షణాలు కలిగిన స్థాయికి మనం ఎదిగితే ఆయన వినయ్ దేవుడు అని చెప్పుకునే రోజు వస్తుంది. అది సంపాదించుకోవాలి. ఈ అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ఉన్న లక్షణాల్లో ఒకటి. 16వ వచనం చూడండి. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. వారు ఏం కోరుకొంచున్నారు? ఈ దేశంలో 100 ఎకరాలు మాకు కావాలి అని కోరుకున్నారా? వాళ్ళకి తెలుసు కనాను వాళ్ళదే అని, అయినా దాని మీద మనసు లేదు. ఉన్నన్ని రోజులు గుడారాలు వేసుకొని యాత్రికుల్లాగానే బ్రతికారు. ఏం సార్ మీ అసలు గురి ఏంటి మీది అంటే, వారు మరి శ్రేష్టమైన దేశమును, ఏ దేశాన్ని వెతుకుతున్నారు సార్? అమెరికానా, ఇంగ్లాండ్ అంటే కాదు, ఇవి పనికిరావు ఆ దేశం ముందు. మరి శ్రేష్టమైన దేశమును వెతుకుచున్నారు, కోరుకొనుచున్నారు. పరలోక సంబంధమైన దేశమును ఏం చేయుచున్నారు? కోరుకొని. నేను ఇక్కడ ఉన్న వాళ్ళు యథార్థంగా అడుగుతాను, ఎంతమంది పరలోకం కోరుకుంటున్నారు? కోరిక, ఒక కోరిక ఉంది దేవుని దగ్గరికి వెళ్ళి. ఏం కోరిక కోరుకోవాలి అని అంటే, ఆ పరలోక పట్టణానికి నేను చేరాలి, నా సొంతిల్లు అక్కడ ఉంది, దేవుడు నా కొరకు నిర్మాణం చేయుచున్న నిత్య నివాసం అక్కడ ఉంది, అక్కడికి వెళ్ళాలన్న కోరిక. అదొక్కటే కోరిక. ఈరోజు ఆ కోరికతో బ్రతికే వాళ్ళు ఎంతమంది? కోరికల జాబితా ఓపెన్ చేస్తే ఒక్కొక్కరికి లక్షల కోట్లలో ఉంటుంది కోరికలు. అన్నిటికీ మించిన కోరిక, దేవుడు నా కొరకు సిద్ధపరుస్తున్న ఆ పరలోక పట్టణంలో నేను ఉండాలి, ఆయనతో పాటు యుగయుగములను జీవించాలి. ఈ కోరిక కన్నా మించిన కోరిక ఇంకేది ఉండకూడదు. విశ్వాసులంగా అలాంటి లక్షణాలు మనలో ఉండాలి. వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు
ఏమాత్రం సిగ్గుపడ్డాడట. నేను ఈరోజు ముక్కుసూటిగా మిమ్మల్ని అడుగుతున్నాను, మీ పేరు చెప్పి నేను మీ దేవుడనని దేవుడు చెప్పుకోవడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాడు అనుకుంటున్నారా? నువ్వు చేసే పనులను బట్టి, నీవు జీవించే విధానాన్ని బట్టి అతని దేవుడని నేను అని చెప్పుకోవడానికి దేవుడు ఈరోజు ధైర్యంగా చెప్పగలడా? సిగ్గుపడతాడంటారా? ఉదాహరణ చెప్తున్నాను. ఒక భయంకరమైన దొంగతనం చేసి వచ్చాడు ఒక పిల్లోడు. ఊర్లో అందరూ పట్టుకున్నారు. ఎవరు పిల్లోడు ఇతను అనగానే తండ్రి వచ్చి నా కొడుకే అని చెప్పుకోవడానికి అతిశయిస్తాడా? సిగ్గుపడతాడా? అతను నా కొడుకు అని చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సి వస్తుందండి. అదే స్టేట్ ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఒక గొప్ప విజయం సాధించాడు, అందరూ వచ్చి అభినందిస్తారు. ఎవరు కొడుకండి ఇతను అని అంటే ఒక ఫాదర్గా, ఒక తండ్రిగా మనం వచ్చి చెప్పుకుంటాం, మా కొడుకే సార్ నాకు. ఈరోజు దేవుడు నిన్ను చూసినప్పుడు సిగ్గుతో ఇతను నా కొడుకు కాదు అనాల్సి వస్తుందా? లేదా అతని తండ్రి నేను అని చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సి వస్తుందా? నువ్వు జీవించే జీవిత విధానాన్ని చూసి ఎస్ నా బిడ్డ, నా కుమారుడు అని దేవుడు నీ పేరెత్తి అతిశయించాల్సిన పరిస్థితి వస్తుందా? ఈ పై లక్షణాలన్నీ కూడా నీ జీవితంలో ఉంటేనే ఆయన నీ దేవుడని అనిపించుకున్నట్టుకు ఇష్టపడతాడు. బైబిల్లో యేసు ప్రభు ఇంకొక సందర్భంలో అన్నాడు, ప్రభు అని పిలిచే వాళ్ళు చాలామంది ఉంటారు. నీ నామం అది చేయలేదా, ఇది చేయలేదా అంటారు. కానీ యేసు ప్రభు అంటాడు, అక్కడ మీరెవరో నేను ఎరుగను. కొందరు ఈరోజు యేసు ప్రభుని గురించి సిగ్గుపడే వాళ్ళు ఉన్నారట. నేను క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. క్రిస్టియన్ అని ఆఫీస్లో తెలవకూడదు, క్రిస్టియన్ అని తెలవడానికి ఎక్కడ చుట్టుపక్కల ఇంటి పక్క వాళ్ళకి ఎవరికి తెలియద్దు, దొంగచాటున బతుకుతున్న పరిస్థితి ఉంది. ఎందుకు? బైబిల్లో రాయబడింది, ఎవరైతే నన్ను గురించి సిగ్గుపడతారో నేను వారిని గురించి సిగ్గుపడతాను. ఈరోజు నేను దేవుని బిడ్డని చెప్పుకోవడానికి నువ్వు సిగ్గుపడితే రేపు దేవుడు ఏం చేయాల్సి వస్తుంది? నువ్వు నా బిడ్డని చెప్పుకోవడానికి ఆయన సిగ్గుపడాల్సి వస్తుంది. ఎందుకు సిగ్గు? లోకం చిన్న చూపు చూస్తుందని. చూడని, యేసునే చిన్న చూపు చూసింది, నిన్ను నన్ను చిన్న చూపు చూస్తుంది. నష్టం ఏంటి? వాళ్ళకి తెలియదు మన దేశం ఇది కాదు, పరదేశం కాబట్టి లోకం చిన్న చూపే చూస్తుంది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో వలస వచ్చారు కొంతమంది, బీహార్ లాంటి, యూపీ లాంటి ప్రాంతంలో నుండి వలస వచ్చి పనులు చేసుకుంటున్నారు. ఎట్లయినా తెలుగు ప్రజలు వారిని చూడగానే చిన్న చూపే చూస్తారా? బీహార్ నుండి బ్రతకడానికి వచ్చారు సార్ ఇక్కడికి, వాళ్ళంటేనే కొంచెం చిన్న చూపు చూస్తారు. పరదేశంలోని ఏ దేశమైనా చిన్న చూపు చూస్తుంది. ఇప్పుడు అమెరికా ఉంది, మన ఇండియన్స్ అక్కడికి వెళ్ళి ఎంత పని చేసినా ఇండియన్స్ అంటే సెకండ్ క్లాస్ పీపులే. మీరు ఎంత హై పొజిషన్లో ఉన్నా ఇండియన్స్ అనగానే చిన్న చూపే. మనం వలస వెళ్ళి పరదేశంగా వెళ్ళి అక్కడ ఉన్నాం. ఏ దేశంలో ఆ పౌరులే గొప్ప. వేరే వాళ్ళు ఎక్కడైనా వచ్చి పరదేశులుగా ఉంటే వాళ్ళు చిన్న చూపు చూస్తారు, సహజమే. లోకం మనని చిన్న చూపు చూడడంలో ఏం పెద్ద నష్టమేం లేదండి. మనం యాత్రికులం, పరదేశం కాబట్టి చిన్న చూపు చూస్తున్నారు. వీళ్ళది కాదు ఈ దేశం, ఏదో రోజు విడిచిపెట్టి వెళ్ళిపోతారు అని లోకానికి తెలుసు కాబట్టి చిన్న చూపు చూస్తున్నారు. మనం యాక్సెప్ట్ చేయాలి కదా మనం దాన్ని బట్టి ఆ అతిశయాన్ని కాపాడుకోవడానికి, ఆ హోదాని కాపాడుకోవడానికి, క్రైస్తవులం అని చెప్పుకోవడానికి సిగ్గుపడితే ఒకరోజు రాబోతుంది నేను మీ దేవుడని చెప్పుకోవడానికి ఆయన ఏమాత్రం ఇష్టపడ్డాడు. ఆయనకు కూడా సిగ్గు, ఆయనకు చాలా రోషం ఎక్కువ. మీకు తెలుసో లేదో, మనుషులంగా పుట్టిన మనకేని రోషాలు ఉంటే నేను రోషము గల దేవుడను అన్నాడు దేవుడు. ఆయన నామానికి అవమానం వచ్చేటట్టుగా ఎప్పుడు ఆయన యాక్సెప్ట్ చేయడు. ఆయన తన స్వభావానికి వ్యతిరేకంగా ఏమీ చేయడు. కాబట్టి ఆయన రోషం కలిగిన దేవుడు కనుక ఆయనను బట్టి మనం ఏ రోజైతే అతిశయిస్తామో మనను బట్టి ఆయన అతిశయించే అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుట వీరెవరో నేను ఎరుగను, వీరిని బట్టి నేను సిగ్గుపడుచున్నాను అనే తీర్పు దేవుడు ప్రకటించకుండా జాగ్రత్త పడదాం. అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. 4వది మీ పేరు రాసుకోండి. మీ దేవుడు నన్ను దేవుడు చెప్పుకోగలడా? ప్రశ్నించుకోండి. సింపుల్, ఆ ఒక్క మాట. ఎన్నిసార్లు దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా చివరికి నేను హెబ్రీయుల దేవుడను అన్నాడు. ఒకసారి చూడండి, నిర్గమకాండం 3వ అధ్యాయం 18వ వచనం. వారు నీ మాట విందురు గనుక నీవు ఇజ్రాయేలు పెద్దలను ఐగుప్తు రాజునొద్దకు వెళ్ళి అతని చూచి హెబ్రీయుల దేవుడినైన యెహోవా మాకు ప్రత్యక్షమాయెను గనుక. ఎవరి దేవుడు? రైట్. ఈరోజు దేవుడు మనందరం చూపించి నేను ఆ క్రైస్తవుల దేవుడను అని చెప్పుకోవడానికి దేవుడు ఆనందించాలి. ఇదిగో ఈ గుంపు యొక్క దేవుడని నేను అని దేవుడు మనం గురించి అతిశయించాలి. అలా అతిశయించాలంటే దేవుడు ఎవరిని చూసి అతిశయించాడో వారి లక్షణాలు మన లోపల ఉన్నప్పుడే మనని బట్టి కూడా దేవుడు అతిశయిస్తాడు. ఈరోజు సమాజంలో మనం గమనిస్తే దేవుడు క్రైస్తవ సమాజాన్ని చూసి వారు నా ప్రజలు అని చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధత తన బిడ్డలో కనబడకపోయేసరికి దేవుడు వాళ్ళని చూపించి నా బిడ్డలు అని చెప్పుకోవడానికి ఆయన సిగ్గుపడాల్సి వస్తుంది. యోబు విషయంలో దేవుడు ఎంత అతిశయించాడో. సాతానా, నా సేవకుడైన యోబు గురించి ఎప్పుడైనా ఆలోచించావా?
ఎంత గ్రేట్గా చెప్పుకున్నాడు యోబు గురించి దేవుడు. ఈరోజు నీ గురించి, నా గురించి అంత గ్రేట్గా దేవుడు చెప్పగలడా? వీరు నా బిడ్డలు, నా ప్రజలు, వారి దేవుడని నేను, ఏలియా దేవుడని పిలువబడ్డాడు ఆయన. ఏలియా దేవుడు ఎక్కడా అని ఎలీషా అడిగాడు. ఈరోజు మనం ఆరాధిస్తున్న దేవుడు మన పేరును ఎత్తి చూపించి నేను వారి దేవుడు నన్ను పిలవగలిగితే ఎంత ధన్యత మనకు. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఈరోజు ఆ ధన్యత ఎంతమంది కలిగి ఉన్నారు? ఆ లక్షణాలను సంపాదించుకుందాం. వారి లోపల ఏ పరదేశులుగా విశ్వాసంలో, యాత్రలో నిరీక్షణ కలిగి జీవించారో, పునాదులు గల ఆ పట్టణం కొరకు వేచి జీవించారో, మన మనసు భూ సంబంధమైన వాటి నుండి తొలగించి పర సంబంధమైన వాటికి త్రిప్పి ఆయనకి ఇష్టంగా బ్రతుకుదాం, ఆయన బిడలంగా బ్రతుకుదాం. అది చాలు ఈ జీవితానికి. అందరం తల్లు వంచుదాం, కళ్ళు మూసుకుందాం.